Good morning student. Today I want to discussing the topic networking and internetworking devices. First of all, networking and internetworking introduction. When two or more different networks are connected together to from a bigger network, it is known as internet and networking. టూ ఆర్ మోర్ రెండింటికన్నా ఎక్కువ నెట్వర్క్స్ తోటి కలిసి కనెక్ట్ అయితే దాన్ని ఏమంటామంటే ఒక పెద్ద నెట్వర్క్ని ఇంటర్ నెట్వర్క్ అంటాం. ఓకేనా. దీస్ నెట్వర్క్ కెన్ బి ల్యాన్ వాన్, లోకల్ ఏరియా నెట్వర్క్, వైడ్ ఏరియా నెట్వర్క్స్ ఆఫ్ ఎనీ కాంబినేషన్. ఇందులో ల్యాన్ వాన్లో ఏదైనా కాంబినేషన్ కలిగి ఉంటుంది. కనెక్టింగ్ దీస్ సపరేట్ నెట్వర్క్స్ ఇంటూ ఇంటర్నెట్ requires additional networking devices such as routers, gateways, bridges, repeaters, passive house. These are additional devices in the connecting networks. కనెక్టింగ్ నెట్వర్క్స్ రెడీ కావాలంటే అడిషనల్ రిక్వైర్మెంట్స్ అనేవి అవసరం. ఏంటిది? గేట్వేస్, రూటర్స్, బ్రిడ్జెస్, నెక్స్ట్ వన్ రిపీటర్స్, పాసివ్ హబ్స్. సో 5 categories of connecting devices. So five categories of connecting device are, first one is the passive hub. So this is the passive hub. Passive hub operates below the physical layer. Passive hub అనేది physical layer కింద ఉంటుంది. Next one, repeaters. Repeaters operate at the physical layer. రిపీటర్స్ అనేది ఫిజికల్ లేయర్ వద్ద ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ వన్, థర్డ్ వన్ ఈజ్ ద బ్రిడ్జ్. ఆపరేట్ ఎట్ ఫిజికల్ లేయర్ అండ్ డేటా లింక్ లేయర్. సో ఇది బ్రిడ్జ్ అనేది దేని మధ్యన అంటే ఫిజికల్ లేయర్, డేటా లింక్ లేయర్ మధ్యన ఉంటుంది. నెక్స్ట్ ఫోర్త్ వన్, రూటర్స్. ఆపరేట్ ఎట్ ద ఫిజికల్ అండ్ డేటా లింక్ లేయర్ అండ్ నెట్వర్క్ లేయర్. ఈ రూటర్స్ అనేది వేటి కనెక్షన్ ఉంటుందంటే నెట్వర్క్స్ లేయర్, డేటా లింక్ లేయర్, ఫిజికల్ లేయర్స్ తోటి కనెక్ట్ అయ్యేదాన్ని ఏమంటామంటే రూటర్స్ అంటాం. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఈజ్ ద గేట్వే. ఆపరేటర్ ఎట్ ఆల్ ద 7 layers. Gateway operate at all the 7 layers. So these are the connecting the all the 7 layers. ఈ 7 layers తోటి కనెక్ట్ అయ్యేదాన్ని ఏమంటామంటే గేట్వే అంటాం. ఓకేనా. I am explaining the internet and networking devices. First devices. Repeater is the first device. So what is the repeater? A repeater is also known as regenerator. It is an electronic device that operates and ఓన్లీ ఫిజికల్ డేటా లేయర్ ఆఫ్ ద ఓఎస్ఐ లేయర్. ఇది దేంతో ఆపరేట్ అయి ఉంటుందంటే ఓన్లీ ఫిజికల్ లేయర్తో మాత్రమే కనెక్ట్ అయి ఉంటుంది. సో దీని యొక్క యూజ్ ఏంటంటే రీజనరేట్, ఒక ఇన్ఫర్మేషన్ యాజ్ ఇట్ ఈజ్గా రీజనరేట్ చేసేది. దట్ ఈస్ కాల్డ్ ద రిపీటర్. నెక్స్ట్ వన్, ద పర్పస్ ఆఫ్ రిపీటర్ ఈజ్ టు టేక్ దిస్ సింగిల్ అండ్ రీజనరేట్ ద ఒరిజినల్ బిట్ ప్యాటర్న్. దస్ ఇట్ place a fresh copy of signed on data link. Regenerators సింగిల్ వే ఒరిజినల్ బిట్ ప్యాటర్న్. సో ఇది ఏం చేస్తుందంటే ఒరిజినల్ బిట్ ప్యాటర్న్ ఏదైతే ఫస్ట్ సెండింగ్ మ్యాటర్ ఉందో ఆ సెండింగ్ మ్యాటర్ని యాజ్ ఇట్ ఈజ్గా కాపీ చేస్తుంది. సో ఫ్రెష్ కాపీ ఈజ్ కాల్డ్ ద రిపీటర్. సెకండ్ నెట్వర్కింగ్ అండ్ ఇంటర్నెట్వర్క్ డివైజెస్, బ్రిడ్జెస్. A bridges is networking device that operates in both the physical and data link layer. అదా ఓఎస్ఐ మోడల్లో ఉన్నటువంటి ఫిజికల్ లేయర్, డేటా లింక్ లేయర్తో బ్రిడ్జెస్ అనేది కనెక్ట్ అయి ఉంటుంది. బ్రిడ్జెస్ కెన్ బి యూజ్డ్ టు డివైస్ ఏ లార్జ్ నెట్వర్క్ ఇంటూ స్మాల్ సెగ్మెంట్స్. ఇదేంటిదంటే లార్జ్ నెట్వర్క్ని స్మాల్గా డివైడ్ చేస్తుంది. And can be also pass the frames between two original separate link lines. Two original separate lines గా డివైడ్ చేస్తుంది. The first one is the transport bridge, second one is the source routing bridge.
First, transport bridge. The transport bridges create and maintenance forward table. All the destination stations such as table is built by looking at the source address of the frame that is its spot. ఏంటిదంటే క్రియేట్ అండ్ మెయింటెనెన్స్ చేస్తుంది. ఏం మెయింటెనెన్స్ చేస్తుంది అండ్ ఫార్వర్డ్ చేస్తుంది. ఏంటిది అంటే సోర్స్ నుంచి సెంటర్ నుంచి డెస్టినేషన్ మీన్స్ గమ్యానికి, ఒక ఇన్ఫర్మేషన్ గమ్యానికి ఆల్ స్టేషన్స్కి సెండ్ చేస్తుంది. దీన్ని ఏమంటాం ట్రాన్స్పోర్ట్ బ్రిడ్జెస్. నెక్స్ట్ వన్ ఈజ్ ద సోర్స్ రూటింగ్ బ్రిడ్జెస్. ఇన్ సోర్స్ రూటింగ్ ఈచ్ సోర్స్ స్టేషన్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ to known as the router over which to send its frame across the bridges network. సోర్స్ మీన్స్ ఏంటంటే సెండ్ చేసే పర్సన్ యొక్క రూటింగ్ స్టేషన్ని ఇది సెండ్ చేస్తుంది. ఎవరికి సెండ్ చేస్తుంది అంటే డెస్టినేషన్స్కి రూటింగ్ స్టేషన్స్ అనేది డెవలప్ చేస్తుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.